విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంతర్గత సమావేశం 3 రోజుల పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్రియాశీలక కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలతో 3 రోజుల పాటు సమావేశం అంటూ కూడా వైజాగ్‌లో ప్రస్తుతం ఆయన బస చేసున్నారు. నిన్న, ఈరోజు కూడా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా చివరి రోజు మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసేందుకు కూడా ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీని మీద మనం ప్రత్యేకంగా ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నటువంటి లోకేష్ గారు కూడా నిన్న సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. దాదాపుగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేరుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు సంబంధించి అధికారిక ఆదేశాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు విశాఖపట్నంలో ఏం చేస్తూ ఉన్నారు, దేనికి వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు అనే దాని మీద ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక హింట్ కూడా ఇచ్చారు. ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో, రిషికొండ పై నిర్మాణాలు చేపట్టారు, ఈ నిర్మాణాలకు సంబంధించి దాదాపుగా 350 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల తో నిర్మాణాలు చేపట్టారు. దీన్ని కేవలం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక నివాసంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీసులో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయో దానికి సంబంధించి ఈ నిర్మాణాలు చేపట్టారని అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపుగా ధనం 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే దీని మీద అప్పటి నుంచి దాదాపుగా 15 నెలలు కావస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిషికొండ ప్యాలెస్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా దాని మీద అంటే ఎవరికి ఇవ్వాలి ఆ 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం, ఎవరికి దాన్ని అప్పచెప్పాలి, లేకపోతే ఎవరికి దాన్ని వినియోగించుకునేందుకు ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. దాన్ని దాదాపుగా ఈ 15 నెలల నుంచి కూడా అట్లాగే ఖాళీగా ఉంచింది. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా విశాఖపట్నానికి తరలించాలి, ఆ భవనాన్ని ఆ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించాలి అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ భవనంగా దాన్ని మలచాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం చాలా ఆచితూచి దీని మీద అడుగులు వేస్తుందనే చెప్పాలి. తాజాగా చూసుకుంటే ఇప్పుడు ముగ్గురు నేతలు, అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర పార్టీ పెద్దలు కొంతమంది కూడా అక్కడికి క్రియాశీలకంగా, అంటే పార్టీలు అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించి కొంతమంది క్రియాశీలక నేతలు కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇదంతా కూడా కేవలం అధికారిక కార్యక్రమాలతో పాటు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యక్రమాలతో పాటు మరొక వ్యవహారం ఏంటంటే ఈ రిషికొండ భవనాలు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు అక్కడికి మొత్తం ముగ్గురు నేతలు, అంటే ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకులు కూడా అక్కడికి చేరుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న అప్డేట్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇది కనుక ఏర్పాటైతే ఆసియా ఖండంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్గా విశాఖపట్నం ఒక చరిత్రకెక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్కి ఒక స్థలం ఇవ్వాలి, లేదంటే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అక్కడ, అంటే ఈ రిషికొండ ఏదైతే భవనం అక్కడ ఏర్పాటు చేస్తామని భవనాలు నిర్మించారో ఈ అన్నిటినీ కూడా గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అంటే అత్యంత కూలెస్ట్ ప్లేస్లో ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి సర్వర్లు ఉంచాలి. దీనికి సంబంధించి వీటిని అన్నిటిని కూడా దాదాపుగా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం సముద్ర గర్భంలో పెడతారు. ఏదైతే ఈ సర్వర్లు ఉంటాయి, ఈ సర్వర్లన్నిటికీ కూడా చాలా కూలెస్ట్ ప్లేస్ ఉండాలి కాబట్టి వాటిని అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో ఇది కూడా కొంచెం ఐసోలేట్ అయి ఉంటుంది. ఎవరు నిత్యం, అంటే సందర్శకులు కానీ లేదా ప్రజల రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ యొక్క ప్రాంతంలో జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఐసోలేటెడ్ ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో దీన్ని ఎంచుకున్నారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ దీని మీద ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బయట ప్రచారం మాత్రమే. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో దీనికి అనుకూలంగా ఉంటే మాత్రం ఈ నిర్ణయంపై మరి ప్రజలు కానీ ఇటు మిగతా వర్గాలు ఏమంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో
వైసీపీ ఈ భవనాలు నిర్మిస్తున్న సమయంలో కేవలం టూరిజం అభివృద్ధి కోసం నిర్మిస్తున్నాం అని చెప్పేసి కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కొంతమంది మంత్రులు కూడా అప్పట్లో ప్రచారం చేశారు. కానీ భవనం పూర్తయ్యే నాటికి అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవికి అంటే అధికారాన్ని కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ఆ భవనాలన్నీ కూడా దాదాపుగా 15 నెలల నుంచి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ భవనాలని వాటికి ఆ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి గూగుల్ సంస్థకు కానీ అప్పచెప్పినట్టయితే మాత్రం ఇది ఒక చారిత్రక నిర్ణయం అవుతుందని భావన వెల్లడవుతా ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ నిర్ణయం రానున్న 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది.